కాకా ఇది కేక ఈ స్కూల్లో పంతులంతా గుండు కొట్టించుకున్నారు. 10వ తరగతి పోరగాండ్లంతా పాస్ అయితే పంతులంతా గుండు కొట్టించుకుంటారని ఇక ఈ స్కూల్ హెడ్ మాస్టరు ఎంకన్న స్వామికి మొక్కుకున్నాడట. ఎట్టకేలకు పోరగాండ్లు పాస్ అవుడు ఇక పంతులంతా ఎంకన్న స్వామి మొక్కు తీర్చుకున్నారు. గంతేలే పోరగాండ్లను గట్టిగా చదవమని తిట్టినా పంతులనే పట్టుకొని కొట్టుడు అవుతుందాయే. ఇక కొట్టుడు తిట్టుడు ఎందుకని వెనకటి కాలం లెక్క లేదని పంతులు ఎంకన్నా అంతా నీదయ్యే అనుకున్నారేమో. మొత్తానికైతే పోరగాళ్ళు మస్తుగా పాస్ అయినరు. ఎగి ముచ్చటిన్నోళ్ళు స్కూల్ హెడ్ మాస్టరు పంతులు గుండు కొట్టించుకున్నారంటే స్కూల్లో పోరగాళ్ళు పాస్ అయినట్టే. గా డిఈఓ సార్ కొట్టించుకుంటే డిస్టిక్లో ఉన్న చదివే పోరగాళ్ళంతా పాస్ గారు. ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కొట్టించుకుంటే ఇక రాష్ట్రంలో ఉన్న చదివే పోరగాళ్ళంతా పాస్ అవుతారు కదా. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయినరు? క్లాసులు సిలబస్లు చెప్పుడెందుకు, గుండ్లు కొట్టించే ఎగ్జామ్ ఏదో ఉంటే చెప్పండి, ఇక గదే పని చేస్తే బెటర్ కదా అని కొందరు కామెంట్లు చేస్తాండ్రు. ఇక మరికొందరు అయితే శబాషు సార్లు, మీరు మొత్తానికైతే దేవుని నమ్ముకున్నారు, పోరగాళ్ళు పాస్ అయినరు అని అంటారు. హవ్వా ఇదెక్కడి ఘోరమని ఇంకొందరు నవ్వుకుంటారు. ఏమోతి మొత్తానికైతే పోరగాళ్ళు అయితే పాస్ అయినరు. ఇక మరి ఇది ఏడ జరిగింది అనుకుంటారా? భువనగిరి తుర్కపల్లి దత్తాయిపల్లిలో జరిగిందిలా.